కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు వహించే రెండు ఉమ్మడి జిల్లాల్లో మంచి పటుత్వం ప్రజాదరణ ఉన్న వ్యక్తి మద్దిశెట్టి శామ్యూల్ అనే సంగతి మీకు తెలిసిందే. ఈ మద్దిశెట్టి శామ్యూల్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మరి ఈ పార్టీ నుంచి దూరం అవుతున్నట్టుగా, మరి ఆ పార్టీలో ఇమడలేనట్టుగా ఉన్నట్లుగా నిన్న సమాచారం వచ్చింది. ఇందుకు గల కారణాలేంటి? ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీని స్వీకరించేటోళ్ళు ఇప్పుడు ఆ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నారు? ఇందులో ముఖ్యంగా ఈ మద్దిశెట్టి శామ్యూల్ గారు ఎందుకు దూరం అయ్యారో వారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, ప్రస్తుతం మద్దిశెట్టి గారు కాంగ్రెస్ పార్టీకి మరి దూరంగా ఉంటున్నారు, దీంట్లో ఎందుకు ఉంటున్నారు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది. కాబట్టి ఆ స్టేట్మెంట్కి సంబంధించి మీరు ఇచ్చిన ప్రకటనకు సంబంధించి తెలుసుకొని రావడం జరిగింది. మీరు ఎందుకు దూరం అవుతున్నారు, అందుకు గల కారణాలు ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? ముందుగా ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఎస్ఎస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడానికి గల కారణాలు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. 31వ తారీఖు 3వ నెల 2024 నాడు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం బొగ్గపాడు గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాల విషయంలో అరెస్టులు జరిగినాయి. పోలీస్ అధికారులకు సంబంధించి కానీ, ఫారెస్ట్ అధికారులకు సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాల మధ్యన గొడవలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి. అందులో నా ప్రమేయం లేకపోయినా నాతో పాటు ఇంకొక 15 నుంచి 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత నేను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్నా. అరెస్ట్ అయిన వాళ్ళు మొత్తం కూడా 96 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు, బీసీ సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు. మొత్తం కూడా 96 మంది మేము అరెస్ట్ అయినాం. అరెస్ట్ అయిన తర్వాత సత్తుపల్లి సబ్ జైల్లో మమ్మల్ని రిమాండ్ చేశారు. మేము 56 రోజులు, సుమారు ఒక 54 రోజులు మేము సత్తుపల్లి సబ్ జైల్లో ఉండటం జరిగింది. ఈ సత్తుపల్లి సబ్ జైల్లో ఉన్నప్పుడు కనీసం ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వార్డు మెంబర్తో సహా సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. మరి పార్టీలోనే మేము ఉన్నప్పుడు పార్టీ పరంగా మేము వెళ్ళింది మంచి పని, వాళ్ళు వెళ్ళింది మంచి పని, ఇళ్ల స్థలాల కోసమని పోయినారు. అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు, ఎందుకు గొడవ అయింది అనేది నాకు తెలియదు. సరే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత నా ప్రమేయం కూడా ఉందని అనుమానంతో నన్ను కూడా అరెస్ట్ చేశారు. మేము 54 రోజులు జైల్లో ఉన్నాం. కనీసం పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మమ్మల్ని ఓటేయడానికి కూడా మమ్మల్ని రానిలా. ఇదొకటి. పార్టీలోకి ఎవరైనా ఎందుకు వస్తారంటే పార్టీ కాపాడుకుంటుందనే ధైర్యంతోనే వస్తారు. 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి నేను స్థానిక అసెంబ్లీ ఎలక్షన్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరికల కమిటీ చైర్మన్గా కేంద్ర న్యాయశాఖ మంత్రి రామదాస్ అథవాలే గారు నాకు బాధ్యతలు ఇచ్చి ఫస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా 8 మందికి బీఫాములు నేను తీసుకొచ్చా ఢిల్లీ నుంచి. కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే గారి చేతుల మీదుగా ఎమ్మెల్యేగా కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని చెప్పి నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. నేనేం ఆలోచించానంటే మా ఫ్యామిలీ మొత్తం 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు, మళ్ళీ నాకు వేరే పార్టీ ఎందుకులే, కాంగ్రెస్లోనే ఉంటే అందరం ఒక ఫ్యామిలీకి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు జాయిన్ అయ్యా? నేను వీళ్ళ మీద నమ్మకంతోనే జాయిన్ అయ్యా. కానీ వీళ్ళు నాకేం చేశారు? కాంగ్రెస్ పార్టీ పరంగా 100 మంది కార్యకర్తలు అరెస్ట్ అయితే, ఇప్పుడు నేనంటే పడదండి అనుకుందాం, నేనంటే మీకు పడదు. 100 మంది కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించారు కదా ఓట్లేసి, మరి వాళ్ళ కోసమన్నా రావాలిగా మీరు. 96 మంది జైల్లో ఉంటే ఒక్కళ్ళు రాలేదు. 56 రోజులు మేము జైల్లో ఉన్నాం. పార్టీలో ఉండే ఉపయోగం ఏంటి? దాని గురించనే నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పార్టీ గొప్పది, సిద్ధాంతాలు గొప్పవి, కానీ నాకేంటంటే కొంతమంది వ్యక్తుల వల్ల నేను ఆ పార్టీలో ఉండదలుచుకోలేక ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు నాకు సమాచారం ఉండాలి. లేదంటే ఏదన్నా మా ఇంటి ముందుకు వచ్చి స్థానిక ఎమ్మెల్యే గారు మా ఇంటి ముందుకు వచ్చి అక్కడ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి వెళ్ళేటప్పుడు కూడా నాకు సమాచారం లేదు. మరి అలాంటప్పుడు పార్టీలో ఇష్టం లేని కాపురం మనం ఎన్రోల్ చేస్తాం.
వాళ్ళకి ఇష్టం లేదు అనుకున్నా రాజీనామా చేద్దాం అనుకున్నా. అందులో మా జనం కూడా ఏంటంటే 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం. మనం ఊకే వాళ్ళ కోసం మనం ఆరాటపడటం ఎందుకు? మనకంటూ ఒక సంస్థ ఉంది ఢిల్లీలో, జాతీయ స్థాయిలో మనకు మంత్రి గారు ఉన్నారు, భారత ప్రభుత్వ సలహాదారుగా రామ్ కుమార్ వాలియా గారు, భారతీయ కిసాన్ సంస్థకి ఆయన నేషనల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన మనకు ఉండగా మళ్ళీ పార్టీలు అని ఎందుకన్నా మీరు రాజీనామా చేసేయండి అని చెప్పి మా ప్రజలు కూడా ఈ 6 జిల్లాల నుంచి కొద్దిగా ఒత్తిడి చేయడం జరిగింది. దానివల్ల నేను రాజీనామా చేశానండి పార్టీకి. ఈ మన తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు ఎదగలేరు. ఒకవేళ వాళ్ళు ఎదుగుతుంటే తొక్కేయటమే అగ్రవర్ణాల యొక్క ముఖ్యమైన పని. ఇదే కోణంలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక 2 మంత్రులు మద్ది చెట్టుని అనగదొక్కాలి అనే ఉద్దేశంతో కావాలనే మీపై ఆరోపణలు చేసి జైలుకు పంపారనేది విశ్వసనీయ సమాచారం. ఇది వాస్తవమే అంటారా, అవాస్తవం అంటారా? ఇప్పుడు మీరే కాదండి, మేము జైల్లో ఉన్నప్పుడు కూడా చాలామంది మాతో చెప్పారు. ములాఖాత్కి వచ్చినప్పుడు ఒక 2 మంత్రులు మిమ్మల్ని అరెస్ట్ చేయించారని చెప్పారు. ఆ మంత్రులు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు అరెస్ట్ చేయించారా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఒక్కటి మీరు అన్నారే, ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలని రాజకీయ పార్టీలు ఎదగలేరని. ఇది వాస్తవం. 56% ఉన్నటువంటి మేము బీసీలు, 56% ఉన్నటువంటి బీసీలు అసలు పార్టీ ఎందుకు పెట్టకూడదు? 56% ఈ వీడియో ఎస్ న్యూస్ ద్వారాగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకే నేను చెప్తున్న ఒక బీసీగా, బీసీలు 56% మంది ఉన్నారు. 56% మంది ఉన్నటువంటి బీసీలు ఒక పార్టీ ఎందుకు పెట్టకూడదు అంటున్నా నేను. ఆ పార్టీకి ఈ పార్టీకి మనం సపోర్ట్ చేసి మన ఓట్లేసి వాళ్ళని గెలిపించి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ వెనకాల మనం తిరిగే కంటే 56% ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు, బీసీ ఐక్యవేదికలు, ఈ సంఘాలన్నీ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఆలోచించి మనమే ఒక పార్టీ పెట్టి బీసీల పరంగా మన ఓట్లు మనం వేసుకుందాం, మన సీట్లు మనం తెచ్చుకుందాం. వాళ్ళకి ఓట్లు వేయటం ఎందుకు? ఓట్లేసి గెలిపించిన తర్వాత భుజం మీద చేసి ఒకే టేబుల్ మీద అన్నం తిని ఒకే టేబుల్ మీద భోజనం చేసి టిఫిన్ చేసి సామేలు నా తమ్ముడు, సామేలే నా అన్న అని చెప్పినటువంటి వాళ్ళే అరెస్టులు చేయించినప్పుడు ఇక వాళ్ళ కోసం మనం ఎందుకు పనిచేయాలి? మీరు అన్నది వాస్తవం. 2 మంత్రులు అరెస్ట్ చేయించారన్నది. అరెస్ట్ చేపిస్తే చేయించుకోనండి, ఏముంది దాంట్లో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మి మాకు వచ్చిన ఎమ్మెల్యే అవకాశాన్ని కూడా వదులుకొని నేను ఈ 6 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి పిలుపునివ్వడం అనేది నేను చేసినటువంటి తప్పు. రెండోది, ఎంపీ ఎలక్షన్లప్పుడు కనీసం 100 మంది జైల్లో ఉన్నారు, వాళ్ళ ఓట్లన్నా మనకు కావాలని చెప్పి ఏ రాజకీయ నాయకుడు కూడా నా కోసం రాకపోతే రాకపోయారు. తెలియనటువంటి ఆదివాసీలు ఉన్నారు. సత్తుపల్లికి సంబంధించి బొగ్గపాడు, రుద్రాష్పల్లి, గాంధీనగరం, చంద్రాయపాలెం, నాగపల్లి పాతూరు, నాగపల్లికి సంబంధించిన ఆదివాసీలు ఉన్నారు. కనీసం ఓట్లప్పుడన్నా వచ్చి మా జనం తెలుసో తెలియకో పొరపాటు జరిగింది, దాడి జరిగిందా, ఏం జరిగిందో అది కోర్టు తీర్పిచ్చుద్ది, కోర్టులో ఉంది కాబట్టి. కనీసం ఒక ఓటు కోసం అన్న ఎవరైనా వస్తారేమంటే కనీసం మా దగ్గరికి వచ్చినటువంటి నాదులు లేదు. 2 మంత్రులు ఉన్నారా, 3 మంత్రులు ఉన్నారా? ఒక్కటే చెప్తాను నేను ఎస్ఎన్ఎస్ ద్వారాగా, మీరు ఎంత అరాచకం అయితే చేశారో, నేను పలానా పేరైనా అన్నాను. నేనైతే ఒక మంత్రిని నమ్మా, ఒక వ్యక్తిని నమ్మాను, ఆయనే నా సర్వస్వం అనుకున్నా, ఆయన కోసం ఏదైనా చేద్దాం అనుకున్నా, కేవలం ఆయన గురించే నాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే బీఫామ్ కూడా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి నేను వదులుకున్నా. ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే, ఆయన నాకు అండగుంటాడని అనుకున్నా. కానీ వాళ్ళే నన్ను అరెస్ట్ చేపిస్తారని నేను అనుకోలేదు. ఇది చాలా నమ్మక ద్రోహం. దేవుడు ఉన్నాడు, చూపిస్తుండే కదా. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, ఇంటి మీద జరుగుతున్నాయి, ఒంటి మీద జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. రానున్న కాలంలో దేవుడు అనేది ఒకడు ఉండు, ఆయన చూసుకుంటాడు. నేను ఎవరిని అందలుచుకోలేను. నేను నమ్మాను, మీరు నమ్మినట్టు నన్ను యాక్షన్ చేసి మోసం చేసి నన్ను జైల్లో పెట్టించారు. దానివల్ల నాకు నష్టం ఏం లేదు. 2 నెలలు జైల్లో ఉన్నా. నాకు కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమైంది మీరు జైలుకి వెళ్ళడం పంపించడం వల్ల. మనం ఎదుటి వ్యక్తిని ఏ విధంగా టార్గెట్ చేస్తామో మనకి ఒక రోజు వస్తుంది. మనం ఏ విత్తనం అయితే నాటుతామో అదే పంట కోస్తాం. ఇదే కోణంలో నీకు అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే కాలం తీర్పిచ్చిద్ది అనేది జగమెరిగిన సత్యం అని మీరు ఇప్పుడు తెలియజేశారు. ఏ గూటి పక్షి ఆ గూటికే వెళ్ళిద్ది అనుకోవచ్చా? ప్రస్తుతం మీ దారేడు. ఎస్ఎన్ఎస్ ద్వారాగా ఒకటే విషయం అండి, నేను గతి లేకో నాకు సపోర్ట్ లేకో నేను కాంగ్రెస్ పార్టీలో పోలా. నాకు ఢిల్లీలో నాకుండే పవర్ నాకుంది, నాకుండే మంత్రులు నాకున్నారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, నేను భారతీయ జనతా పార్టీలో 2013 నుంచి 2020 వరకు పనిచేశాను. అప్పుడు నాకున్న సంబంధాలు నాకున్నాయి ఢిల్లీలో. ఇప్పుడు కూడా నేను ఎస్ఎన్ఎస్ ఛానల్ ముందు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నా,
ఇప్పుడు మళ్ళీ భారత ప్రభుత్వ ఎక్స్ అడ్వైజరు మంత్రి ఫెర్టిలైజర్ కెమికల్ మంత్రివర్యులు గౌరవనీయులు రామ్ కుమార్ వాలే గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ నేను బాధ్యతలు స్వీకరించాను. భారతీయ కిసాన్ యూనియన్ సంస్థ దానికి నేషనల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను 2వ తారీఖు ఛార్జీ తీసుకుంటున్నా ఢిల్లీలో. 2వ తారీఖు మా మంత్రి గారు పుట్టినరోజు ఉంది. నన్ను నమ్ముకొని 2 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ 2 లక్షల మందికి కూడా నేను న్యాయం చేయాలంటే నాకంటూ ఒక పార్టీ ఖచ్చితంగా ఉండాలి. నన్ను ఒక పెద్ద కొడుకులా చూసుకునే మా మంత్రి గారితో పాటు ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, ముంబై కానీ, మధ్యప్రదేశ్ కానీ కొంతమంది ఎంపీలతోని నాకు పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ పరంగా నాకుండే సంబంధాలు నాకున్నాయి. నేను ఖచ్చితంగా ఈ క్షణం నుంచి భారతీయ కిసాన్ యూనియన్ సంస్థ దానికి జాతీయ అధ్యక్షులుగా భారత ప్రభుత్వ మాజీ అడ్వైజరు సలహాదారైనటువంటి మంత్రి గౌరవనీయులు రామ్ కుమార్ వాలే గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే మా 2 లక్షల మంది ఈ క్షణం నుంచి ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టపడి ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళని గుర్తించండి. డబ్బులు ఉన్నాయనో, ఒక్కొక్క కారు 3 కోట్ల రూపాయలు చేసిద్దానో, లేకపోతే ఒక్కొక్క వాచి 200 కోట్లు 300 కోట్లు చేసిద్దానో, బిల్డింగ్లు ఉన్నాయనో, ఈయన 1000 కోట్ల అధిపతి అనో చూడొద్దండి. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అక్రమ కేసులు అనుభవించి జైలు పాలయ్యి ఉన్నోళ్ళు ఉన్నారు. నేనని చెప్పట్లేదు, చెప్తున్న మిగతా వాళ్ళ గురించి. ఎవరైతే పార్టీ కోసం ఫస్ట్ కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి, వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి. మధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఏ పార్టీ అయినా ఒకటే. ఇప్పుడు ప్రజలందరూ కూడా, నేను ఎస్వి ఛానల్ ముందు చెప్తున్నా, నేను వాస్తవంగా రేవంత్ రెడ్డి గారిని చూసి, రేవంత్ రెడ్డి గారి పట్టుదల చూసి, ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఏది సీఎం కాకముందు ఆయన పట్టుదల చూసి, ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో నేను వచ్చా. కానీ ఇక్కడ ఏమైందంటే, నేను ఒక బీసీ అవ్వటం వల్ల బీసీలకి ఎంతవరకు స్థానం ఉందనేది నాకు అర్థమైంది. నేననే కాదు, చాలామంది మనసులో ఇదే ఉంది. ఖచ్చితంగా రానున్న కాలంలో ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ వచ్చిందో ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏ పార్టీ వచ్చిందో ప్రజలకు తెలుసు. నేను చెప్పనది మీరు కూడా గుర్తుపెట్టుకొని, అధికారం అనేది శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఈ 5 సంవత్సరాలు పోతాయి. ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరు ఉంటారో పార్టీలో, ఎవరు పోతారో, ఏ రాష్ట్ర ప్రభుత్వం అవుతుందో గ్యారంటీ లేదు. నేను మాత్రం నా ప్రజల్ని కాపాడుకోవాలంటే నాకంటూ ఒక జాతీయ పార్టీ కావాలి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ కిసాన్ యూనియన్ సంస్థ నేషనల్ సెక్రటరీగా 3 రాష్ట్రాల ఇన్ఛార్జిగా నాకు మా మంత్రి గారు బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి ఇక ఏ పార్టీకి నేను ఆలస్యం దలుచుకోలేను. ఈ సంస్థ పరంగానే, సంస్థ కూడా 29 రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఆమోదించబడినటువంటి సంస్థ. దీనికి మంత్రి గారే నేషనల్ చైర్మన్గా ఉన్నారు సెంట్రల్లో. కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ మంత్రి గారి ఆదేశాల మేరకు ఆ సంస్థ పరంగా మేము ముందుకెళ్తాం. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి ఢిల్లీ నుంచే మేము పరిష్కారం చేసుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ ఎస్ న్యూస్ ఛానల్ ద్వారాగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక నిరుపేద, ఒక చిన్న బాలుడు ఆకలి కోసం ఒక రొట్టె ముక్క తెచ్చుకుంటే అతన్ని కొట్టి అనేక విధాలుగా హింసించి జైలు పాలు చేసిన సంఘటనలు ఉదాహరణకు చెప్పుకోవచ్చు. ఇదే కోణంలో ఒక రేవంత్ రెడ్డి లాంటి కూతురు పెళ్లి రోజు కూడా అరెస్ట్ చేయించిన సంఘటనలు. ఇలాంటివి చేసుకుంటూ చూసుకుంటూ పోతే పేదల కోసం నిరంతరం ప్రశ్నించే మిమ్మల్ని జైలు పంపటం పెద్ద లెక్క కాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనని నమ్మి వచ్చినందుకు మీకు వాళ్ళు తగిన అన్యాయం చేశారనొచ్చా, తగిన న్యాయం చేశారనొచ్చా, లేదు వాళ్ళ మనసులో ఉన్న కుట్ర కుతంత్రం బయటపడ్డందుకు సంతోషిస్తున్నారా? మీ కార్యకర్తలకి, మిమ్మల్ని అనుసరించే ఉమ్మడి జిల్లాల మీ ప్రజలకి, మీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులకి మీరు ఏమి వివరణిస్తున్నారు? వాళ్ళందరికీ ఇష్టమయ్యే మీరు ఈ పార్టీకి స్వస్తి పలుకుతున్నారా? మీకు మళ్ళీ చెప్తున్నానండి, నేను పార్టీని విమర్శించే స్థాయి కాదు నాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరుంది జాతీయ స్థాయిలో. ఎప్పటి నుంచో మా నాన్నగారు ఉన్నారు, 40 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. మా ఇల్లు ఫస్ట్ నుంచి
ఈ ఊరు మొత్తం టీడీపీ అయినా మా ఇల్లు ఒక్కటే కాంగ్రెస్ పార్టీలో ఉంది. నేను పార్టీని విమర్శించే స్థాయి కాదు నాకు. పార్టీ చాలా మంచిది. పొదిం వీరయ్య గారు కూడా జిల్లా అధ్యక్షులు ఉండి నన్ను పార్టీలో తీసుకొని ఆయన నాకు ఒక మంచి స్థానాన్ని కల్పించిండు. పొదిం వీరయ్య గారు ఆదివాసీ 40 సంవత్సరాలుగా ఆయన పార్టీని నమ్ముకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి పొదిం వీరయ్య గారు. పొదిం వీరయ్య గారు నన్ను పిలిచాడు, ఆహ్వానించాడు, నాకు పదవి ఇచ్చాడు. కానీ పార్టీ మంచిది కాంగ్రెస్ పార్టీ, కానీ వ్యక్తులు ఉన్నారు చూసారా, వ్యక్తులు కరెక్ట్ లేరు. ఎవరికైతే డబ్బు ఉంటుందో, నేను ఓపెన్గా చెప్తున్నా ఇప్పుడు మీడియా ముందు, డబ్బులుండి ఆస్తులుండి వేల కోట్ల రూపాయలు వెనకేసినోడే రాజకీయంలోకి రావాలి. డబ్బు లేనివాడు రాజకీయంలో పనికిరాడు ఇవాళ. ఇంకొకటి జనాలకు కూడా ఏంటంటే వాడు మంచోడా చెడ్డోడా అవసరం లేదు. డబ్బులుండి మన స్కోడా కారులో తిరిగోళ్ళు, లేకపోతే ఆయన ఎమ్మట ఒక 10 మంది గన్మేన్లు ఉండేవాళ్ళు అయితేనే ప్రజలకు నచ్చుతున్నారు. జనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక విషయం చెప్తున్నా. నేను నష్టపోయానని చెప్పట్లా. నేను ఎక్కడున్నా రాజునే. నాకు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిద్దానో ఇంకోటనో నేను పార్టీలో పోలా. మా ఫ్యామిలీని బట్టి నేను ఆలోచించే తప్ప ఇంకోటి వాళ్ళు ఏదో నాకు న్యాయం చేస్తారని కాదు. నేను పార్టీలో ఉన్నా లేకపోయినా నేను మళ్ళీ చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నా. ఢిల్లీలో నాకుండే బలం నాకుంది. నేను కాపాడుకోగలను, నేను తెచ్చుకోగలను. ఏదైనా ఇక్కడుండి ఫోన్ ద్వారా చేసుకోగలను, ఢిల్లీ పోయి డైరెక్ట్గా కేంద్ర మంత్రులను కలవగలను. నాకుండే పరిచయాలు నాకుండే దమ్ము, నాకుండే సత్తా నాకుంది. కానీ మీకు చెప్పేది ఏంటంటే, పార్టీ గొప్పది. పార్టీని నమ్మి ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు 8 నెలల కాలంలో విసుగు చెందిపోయారు. ఎందుకు విసుగు చెందిపోయారనేది నేను చెప్పను. కొద్ది రోజుల్లో మీకే తెలుసుద్ది. ఇప్పుడు అవన్నీ కాదు, పంచాయతీ ఎలక్షన్లో చూడండి. మీరు పంచాయతీ ఎలక్షన్లో ఎంత వ్యతిరేకత వస్తుందని చూడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు కూడా మండల స్థాయి ప్రెసిడెంట్ నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు, ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఎవరు మీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతున్నారు అనేది కూడా మీరు ఆలోచించి, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని మీరు గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేయండి. ఇవాళ చాలా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు. 8 నెలల కాలంలో ఎంత వ్యతిరేకత ఉంటే రాను చాలా పరిస్థితి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీకి అభిమానంతోనే చెప్తున్నా, పార్టీ ముందుకు తీసుకెళ్ళండి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎన్నో బాధలు పడ్డారు, మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అవన్నీ మీరు మర్చిపోయారని తప్ప చూసిన మేము మర్చిపోలేదు. ప్రతి ఒక్క పేదవాడిని మీరు గుర్తించి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలనేదే నా ఆలోచన. విన్నారు కదా, ప్రస్తుతం మన జిల్లాలో రాజకీయాలు, మన రాష్ట్రంలో అనేక విధాలుగా వర్గాలుగా గ్రూపులుగా ఉన్న సంగతి తెలిసింది. ఈ విషయంలో నిజమైన కార్యకర్తలకి, నిజాముల తరపున ప్రజల పక్షాన ప్రశ్నించే వ్యక్తులకి న్యాయం జరగట్లేదు. నిజంగా ప్రశ్నించిన వాళ్ళపై అనేక కేసులు పెట్టి వేధిస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా హింసిస్తున్నారని చెప్పేసి అనేక విమర్శలు నిజంగా నిజమనేది ఈ మద్దిశెట్టి గారి మాటల్లో వినటం జరిగింది. కావున ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను ఇమడలేను అంటూ వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, దమ్మపేట మండలం, సరోజనపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.